హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుగురు సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం దిలీప్ గారు. చాలామంది అంటారు సృష్టికి మూలం దైవం అని, కానీ దైవం ఆది పరాశక్తి. అసలు సృష్టికి మూలం ఏంటంటారు? అంటే కొంతమంది ఓంకారం అంటారు, కొంతమంది ఆది పరాశక్తి అంటారు. నిజమేంటి, ఎవరు అంటారు? ఇప్పుడు ఈ ప్రపంచానికి మొట్టమొదట శక్తి, ఒక శక్తి ఉంది. సాధారణంగా పిల్లవాడు ఆడ మగ ఇద్దరు సంగమం అయితే పుట్టుతాడు, అది వేరే విషయం. సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాము. అలాగే అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే లింగోత్పత్తి, ఏ సెక్స్ కలయిక లేకుండా కూడా సృష్టి జరుగుతుంది మొక్కల్లోనూ వాటిల్లోనూ. కానీ జననం ఎవరి ద్వారా జరుగుతుంది? పురుషుడు. ఎవరు పిల్లాడికి డెలివరీ ఎవరవుతారు? లేడీ. తల్లి. అంటే సృష్టికి మూలం తల్లి నుంచి అవుతుంది. అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ నుంచి అవుతుంది. దానికే ఆది పరాశక్తి అని పేరు పెట్టారు. దాన్నే ఓంకారం అన్నారనమాట. దానికి ఏ పేరైనా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం మనిషిగా ఉన్నాం, మగాడిగా పుట్టాం. మనలో కూడా ఫెమినైన్ ఎనర్జీ సగం ఉంటుంది. ఎడం భాగం అంతా వామభాగం, వామహస్తం అంటాం, అది ఫెమినైన్ ఎనర్జీ. ఈ దక్షిణ భాగం అంతా కూడా మ్యాస్కులైన్ ఎనర్జీ. రెండూ కలిస్తేనే, ఎప్పుడైనా మ్యాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ రెండూ కలిస్తేనే ఒక మానవుడు. అలాగే ఒక స్త్రీ అయినా కూడా అంతే అనమాట. ఆమెలో కూడా పురుష శక్తి. అంటే ఒకసారి బాగా రెచ్చగొడితే ఆమె ఏం చేస్తుంది, మగాళ్ళకి ఎగ్గిరి తంతుందనమాట. అంతవరకు చాలా శాంతంగా భూదేవిలాగా, స్త్రీలాగా, అబలలాగా ఉంటుంది. ఎప్పుడైతే విజృంభిస్తారో ఆమెలో ఉన్నటువంటి ఆది పరాశక్తి పైకి లేచి చీల్చి అవతల పడేస్తుంది. కాబట్టి సృష్టికి మూలం ఏమిటంటే ఆది పరాశక్తి. దీనికి చక్కటి దేవీ భాగవతంలో మొదటి శ్లోకం చెప్తున్నాడు. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. ఇది మొట్టమొదటి దేవీ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. ఇందులోనే సృష్టి అంతా కూడా నిండీకృతమైంది. మళ్ళీ గాయత్రి మంత్రం దగ్గరికి వద్దాం. ఓం భూద్భవ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. రెండు అర్థాలు సేమ్ చెప్తాయి. రెండు కూడా గాయత్రిని కూడా మనం స్త్రీ రూపంలోనే మనం చూస్తాం. నా గాయత్రియా పరం మంత్రం నా మాతుహు పరదైవతం అన్నారు. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు అసలు, తల్లిని మించినటువంటి పరదేవత లేదు. అప్పుడు నాకు డౌట్లు వచ్చాయి. మా గురువుగారు పురాణమణి రాధాకృష్ణమూర్తి గారు చెప్తున్నప్పుడు, గురుగారు నాకు గాయత్రియా పరం మంత్రం, గాయత్రి మంత్రం మించింది లేదంటున్నారు, మరి లలితా మంత్రం, మరి దుర్గా మంత్రం, మనం అసలే దుర్గాదేవి బేజవాడుతూ కనకదుర్గం భక్తులు ఏంటంటే గురుగారు అంటే, గాయత్రి అనేటటువంటిది అక్కడ సవిత్ర శక్తి. అది 24 బీజాక్షరాలు ఉన్నాయి, 24 దేవతలు ఉన్నారు అందులో. అలా చాలా లోతైన అర్థాలు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క దేవీ భాగవతాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఫెమినైన్ ఎనర్జీ ఏం చేస్తుందంటే డామినేట్ చేసి, మ్యాస్కులైన్ ఎనర్జీ దానికి అసిస్టెంట్స్ కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని చెప్తాం. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భర్త చెప్పినట్టు భార్య వింటుంది. కొన్ని సందర్భాల్లో భార్య చెప్పినట్టు భర్త వింటాడు, భర్త చెప్పినట్టు భార్య వింటుంది కదా. ఆ విధంగానే విష్ణు పురాణంలో విష్ణువు మ్యాస్కులైన్ ఎనర్జీ మెయిన్, దానికి ఫెమినైన్ ఎనర్జీ అమ్మవారు, వీళ్ళంతా కూడా అసిస్టెంట్స్ అని చెప్తాం. అలాగే శివపురాణంలో శివుడు మ్యాస్కులైన్ ఎనర్జీ, ఆయనే అధిష్టాన దేవుడు, క్రింద అమ్మవారు, వీళ్ళంతా కూడా అసిస్టెంట్స్ అని చెప్తాం. అంటే బ్రహ్మ పదార్థం ఒక్కటే. కాబట్టి ఈ యొక్క సృష్టికి ఓం ప్రకృతి అయిన నమః, ఓం వికృతి అయిన నమః అంటున్నాము. ప్రకృతి స్వరూపిణి అందులో అంటే బ్రాడ్ మైండెడ్నెస్, వికృత స్వరూపిణి నారో మైండెడ్నెస్, రెండూ కూడా ఆమె అని చెప్తుంది. కాబట్టి ఈ విశ్వం అంతా కూడా ప్రకృతిని మనం స్త్రీమూర్తిగా చూస్తామా, మగవాడి కింద చూస్తామా? స్త్రీ రూపంలో చూస్తాం. ఆవుని స్త్రీ, నదిని స్త్రీ. అంటే ఎక్కువ స్త్రీకి మనం గౌరవించాం. అంటే ఈ సృష్టికి తల్లి మూలం కాబట్టి మనము నక్షత్రాలని వీటిని కూడా మనం స్త్రీలాగే చూస్తాం. కాబట్టి మెయిన్గా మనము ఈ తల్లిని మించినటువంటి పరదైవతం లేదు కాబట్టి ఆది పరాశక్తే మూలము. దీనికి సంబంధించి దేవీ భాగవతంలో ఒక కథ ఉంది, అది కూడా చెప్తాను. మొట్టమొదట ఆది పరాశక్తి, సృష్టి నుంచి ఆది పరాశక్తి ఉంది. ఆమె ఏం చేస్తుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని సృష్టించింది. బ్రహ్మదేవుడి దగ్గరికి ఫస్ట్ వెళ్ళి, నాయన నన్ను పెళ్లి చేసుకో అంటుంది. అమ్మ నువ్వు నన్ను పుట్టించావు, నువ్వు నాకు తల్లి అవుతావు, నేను ఎలా చేసుకుంటాను అంటాడు. బ్రహ్మదేవుని యొక్క శక్తి ఏమి శక్తి? అది రజోగుణం. అందువలన బ్రహ్మదేవుడికి కొన్ని డిజైర్స్ ఉన్నాయన్నమాట. ఆ రజోగుణంలో డిజైర్స్ ఉన్నటువంటి వాళ్ళకి విచక్షణ పూర్తిగా నశించదు.
అలర్ట్ స్టేజ్లోనే ఉంటారు, వేకెంట్ స్టేజ్లోనే. కాబట్టి నేను ఎలా చేసుకుంటాను, వివేకం పనిచేసేసరికి ఆవిడ ఏం చేస్తుంది, వెంటనే తన మూడో కన్ను తెరిచేసి బ్రహ్మదేవుని కాల్చేసింది, చంపేసింది, బూడిదైపోయాడు ఆయన. తర్వాత విష్ణుమూర్తిని అడుగుద్ది, నాయన నన్ను పెళ్లి చేసుకో అంటే ఇది కథల రూపంలో చెప్తారు. ఎలా అంటే ఎలా ఈ సత్వగుణం రజోగుణానికి సంబంధించి అర్థం అవ్వడానికి, దేనికి లింకప్ చేయాలనడానికి. విష్ణుమూర్తి కూడా సేమ్. విష్ణుమూర్తి సత్వగుణ సంపన్నుడు. ఆ సత్వగుణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఏది తప్పు ఇది ఒప్పు తెలిసిపోతూ ఉంటుంది. అందువల్ల శాంతంగా ప్రశాంతంగా మనసు ఉంటుంది. కాబట్టి అందుకని మహావిష్ణువు కూడా అదే చెప్తాడు, నేను ఎలా చేసుకుంటానమ్మా, నువ్వు నన్ను పుట్టించిందానివి కదా, నువ్వు ఆదిపరాశక్తివి, నువ్వు నాకు తల్లివి అంటే అతను కూడా కాల్చేస్తుంది, అతను కూడా బూడిదైపోయింది. ఇప్పుడు ఆఖరిగా ఎవరున్నారంటే తమోగుణ సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు, తమోగుణానికి సంకేతంగా. అసలు యాక్చువల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణాలకు అతీతులు వాళ్ళు. సత్వగుణం రజోగుణం సత్వగుణానికి అతీతులు, కానీ అర్థం అవ్వాలనే విధానంలో ఈ కథ చెప్పబడి ఉంది. సరే, తమోగుణంలో ఈయన చెప్పగానే ఎలాగూ చేసుకోనంటే బ్రహ్మను చంపేసింది, ఈ యొక్క తను కూడా చంపేసింది, విష్ణువును కూడా, అమ్మో నన్ను కూడా చంపేస్తుంది. కాబట్టి మనం ఈ అమ్మవారిని తెలివితేటలతో ఎదుర్కోవాలని తమోగుణంలో ఉన్నా సరే పరమేశ్వరులో ఉన్నటువంటి శక్తి జాగృతమైంది. చూడండి, వివేక శక్తి జాగృతమయ్యి, అయితే నేను ఒక కండిషన్ మీద నిన్ను చేసుకుంటానంటాడు. ఏమిటి అంటే, నీ మూడో కన్ను నాకు ఇచ్చేయి, నీ త్రిశూలం నాకు ఇచ్చేయి, డమరకం నాకు ఇచ్చేయి అన్నాడు. ఇచ్చేయంటే ఆమె ఇచ్చేసింది. ఇచ్చేయగానే వెంటనే ఆయన ఆమెను కాల్చి పారేశాడు. కాల్చేసి, అందుకే ఆ ఢమరక నాదం నుంచి పుట్టిందే మన కిరణ్ శర్మ చెప్పినటువంటి ఓంకారం. అక్కడి నుంచే వేదాలు పుట్టినాయి అని మనం అద్భుతంగా చెప్తాడు. అది అలా తర్వాత మనకి ఇక్కడ ఏమైంది, అమ్మవారిని కాల్చేసి 3 పోగుల కింద చేసి లక్ష్మి, సరస్వతి, పార్వతి కింద పుట్టించి మొత్తం 3 కూడా బ్రతుకుతారు. ఈ బ్రహ్మని విష్ణువుని కూడా బతికించి మొత్తం లేచిన తర్వాత పార్వతి సత్వగుణ సంపన్నురాలు, తర్వాత నారాయణుడు సత్వగుణ సంపన్నురాలు. వీళ్ళిద్దరూ సత్వగుణానికి, బ్రహ్మ రజోగుణము, మహాలక్ష్మి రజోగుణము, తర్వాత శివుడు తమోగుణము, సరస్వతి తమోగుణము. కాబట్టి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే బ్యాలెన్స్ చేయడం కోసం, ఈ సృష్టిని బ్యాలెన్స్ చేయడం కోసం లక్ష్మిని నారాయణుడికి ఇచ్చేసాడంటే సత్వగుణము రజోగుణాన్ని కలిపాడు. తర్వాత సరస్వతిని బ్రహ్మకు చేశాడు, రజోగుణం తమోగుణాన్ని కలిపాడు. తర్వాత నారాయణుడు మహాలక్ష్మిని చేసుకున్నాడు, రజోగుణము సత్వగుణం అయిపోయింది కదా. శివుడు పార్వతిని చేసుకున్నాడు, పార్వతి సత్వగుణము తమోగుణము. ఈ 3 బ్యాలెన్స్ అవ్వాలంటే, ఈ వ్యవస్థ నడవాలంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అది చెప్పడం కోసం ఈ కథ చెప్పబడిందనమాట. అందువలన పరమేశ్వరుని అక్కడి నుంచి ఏమన్నారంటే, పరమేశ్వరుడే మాలిక్ అయ్యాడుగా. ఎప్పుడైతే ఈ యొక్క త్రిశూలాన్ని తీసేసుకున్నాడో, ఢమరకాన్ని తీసేసుకున్నాడో, మనకి ఈ యొక్క పార్వతిని పెళ్లి చేసుకున్నాడో, త్రినేత్రాన్ని తీసుకుని భస్మం చేశాడో, అక్కడి నుంచి శివుడు అధ్యక్షుడైపోయాడు, శివుడు సుప్రీం అయిపోయాడు. అందువలనే ఓంకారం శివుడి నుంచి పుట్టింది కాబట్టి ఓంకారం నేను అంటాం. అలాగే అంతకంటే ముందు నుంచి ఉండి సృష్టిలో ఆదిపరాశక్తి మూలం కాబట్టి ఆదిపరాశక్తి మూలము అంటాం. రెండిట్లకి కూడా ఏది తేడా లేదు. కాబట్టి ఇది నాయన. అందువలన ఆ పరమేశ్వరి యొక్క దుర్గామల్లేశ్వరులుగా మనకు అందుబాటులో బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్నారు, రాధాకృష్ణులుగా వాళ్ళే ఉన్నారు. అలాగే సావిత్రి బ్రహ్మదేవుడిగా మనకి భూమి మీద వాళ్ళు బ్రహ్మకపాలంలో వెలుస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు గురించి. చాలా అంటే చాలా అద్భుతంగా వివరణతో పాటు ఒక సందేహాన్ని కూడా తీర్చి ఆడియన్స్కి మంచి సందేహాన్ని ఇచ్చినందుకు కూడా సందేహానికి సమాధానం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, చూసారు కదా ఏది ఆది మూలం ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. సో దట్ మేము ఏమైనా ఫర్దర్గా ఇంకా బూస్టప్ చేయడానికి వీడియోస్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఒక దోహదపడుతుందని ఆశిస్తూ తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి అవర్ ఛానల్. నేను దిలీప్ విత్ ముల్లపూడి సత్యనారాయణ గారితో. ధన్యవాదాలు.